చిట్టి అండ్ మాయల మిరపకాయలు. ఒక చిన్న ఊర్లో చిట్టి అనే చిలిపి పిట్ట ఉండేది. రోజంతా చెట్ల మధ్య ఆడుతూ పాడుతూ చాలా సరదాగా గడిపేది. కాని ఒక్కరోజు తినేందుకు ఏమీ దొరకలేదు. ఆకలితో అలసిపోయి దగ్గరలో ఉన్న మాయల అడవిలోకి ఎగిరిపోయింది. అక్కడ ఓ మెరిసే వృక్షం కింద నీలంగా మెరిసే మిరపకాయలు కనిపించాయి. చిట్టికి ఆశ్చర్యం వేసింది. ఇవి ఏంటి, మామూలు మిరపకాయలు లాంటి కనిపించట్లేదు అనుకుంది. దగ్గరకు వెళ్లి ఒకటి తిన్న వెంటనే ఆమెకి మాటలలో మాయల శబ్దాలు వినిపించసాగాయి. తరువాత ఓ తెల్లగా మెరిసే మూలలో ఒక బలమైన గాలివాన వచ్చింది. చిట్టి మిరపకాయల చెట్టు కాపాడడానికి తన రెక్కలతో దాన్ని కప్పేసింది. చెట్టు ఆనందంతో చిట్టికి ఓ మాయల రహస్య నిఘంటువు ఇచ్చింది. ఆ నిఘంటువు చదివి చిట్టి అర్థం చేసుకుంది, ఇవి మాయల మిరపకాయలు. వీటిని తింటే తినేవాళ్లు మాటలు మారే ప్రతి మాట పాటగా మారిపోతుంది. చిట్టి వెంటనే ఊరికి తిరిగి వెళ్లి తన స్నేహితులతో ఈ మిరపకాయలు పంచుకుంది. ఊరంతా పాటలతో మురిసిపోయింది. మారల్: సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది.